ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. రచన సూరి నాగమ్మ గారు. ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది? గత నెల మొదటి వారంలో ఒకనాడు ఉదయాన కేవలం అమాయకుడగు పాంధుడొకడు ఆశ్రమానికి వచ్చి 2-3 రోజులు ఇక్కడే ఉండి ఆ తరువాత సత్రాభోజనం మఠానిద్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కొన్నాళ్లున్నాడు. వెళ్ళబోయే ముందొకనాడు భగవానుని సమీపించి జంకుతూ, స్వామి, ఇక్కడ కూర్చున్న వీరంతా భగవానుని ఏదో అడగటం, తామేదో సెలవిస్తూ ఉండటం సదా జరుగుతున్నది. అది చూస్తే నాకు ఆశ కలుగుతున్నది. కానీ ఏమడిగేందుకు ఏమీ తెలీదే, ఇక తరించేదెట్లాగూ అన్నాడు దీనంగా. భగవాన్ సాదరంగా చూచి, మీకు ఏమీ తెలీదనేది ఎట్లా తెలిసింది అన్నారు నవ్వుతూ. ఇక్కడికి వచ్చిన తరువాత వీరంతా అడిగే ప్రశ్నలు, భగవాన్ సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే అయ్యో మనకి ఏమీ తెలీదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అన్నాడతడు. ఇంకేమీ, మనకి ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు కదా, అదే చాలునే, ఇంకేం కావాలి అన్నారు భగవాన్. అంత మాత్రాన తరించేదెల్లా స్వామి అన్నాడా పృచ్ఛకుడు. ఎల్లాగేమీ, ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా, ఆ తెలుసుకునేవాడెవడని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలీదే ఎలారా తరించటం అన్న తెలివి కలగటం ఎంతో మేలు కదండి అన్నారు భగవాన్. అతడంతటితో సంతసించి చక్కా పోయాడు. ఆ భగవద్వాణి యొక్క సారాంశం ఆ పృచ్ఛకునకు అర్థమైనా కాకున్నా మాదృశులకు మంత్రాక్షరంలో ఈ హృదయ గుహలో మారుమ్రోగినవి సుమా. భర్తృహరి సుభాషితంలో తెలివి యొకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వముందెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి అయి తెలియనివాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్ అన్న పద్యము మననానికి వచ్చింది. ఇక సెలవు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.